లయన్స్ క్లబ్ కాకినాడ సఖి ఆధ్వర్యంలో ఐడియల్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులకు సిపిఆర్ పై అవగాహన కల్పించినట్టు లయన్స్ క్లబ్ సఖి ప్రెసిడెంట్ దారా సునీత తెలిపారు. లయన్స్ క్లబ్ సఖి కాకినాడ ఆధ్వర్యంలో శనివారం ఐడియల్ ఇంజనీరింగ్ కాలేజ్ లో సుమారు 400 మంది విద్యార్థులకు మిడ్వే హాస్పిటల్ హార్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ బి పనిరాజారావు సిపిఆర్ గురించి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. క్లబ్ అధ్యక్షులు మాట్లాడుతూ 100 రోజుల సేవా కార్యక్రమాలు భాగంగా క్లబ్ సభ్యుల సౌజన్యంతో లయన్స్ క్లబ్ సఖి 80వ సేవా యజ్ఞం భాగంగా ఈ కార్యక్రమం లయన్స్ క్లబ్ పెద్దలు సభ్యుల సహకారంతో చేపట్టామన్నారు. అనంతరం కాలేజ్ యాజమాన్యం వైద్యులకు క్లబ్ సభ్యుల ద్వారా సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐడియల్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ టి శ్రీకాంత్, డైరెక్టర్ జీవి కృష్ణంరాజు, ఏఓ జీవీకే వర్మ, లయన్స్ క్లబ్ సఖి ప్రెసిడెంట్ దారా సునీత, సెక్రటరీ సావిత్రి, ట్రెజరర్ వెంకటరమణ దశరథ్, వెంకటలక్ష్మి, కుమారి, రమారాణి మరియు లయన్స్ క్లబ్ సఖి సభ్యులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ సఖి తరఫున ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఇది మా కళాశాలలో చదివేటువంటి ఇంజనీర్లందరికీ కూడా ఒక వైద్యం తరకు ప్రాథమికంగా చేయవలసినటువంటి చర్యలు, సపర్యలు అనుకోండి, వాటి గురించి డాక్టర్ గారు చాలా వివరంగా తెలియజేశారు. ఈ రోజుల్లో చాలా వరకు పిల్లలు జంక్ ఫుడ్ తినడానికి బాగా అలవాటు పడ్డారు. ఆ జంక్ ఫుడ్ ఎంతవరకు హాని చేస్తుందో ఫుడ్ గురించి కానీ, లేదా వాళ్ళ యొక్క ఆలోచనల గురించి కానీ, వాళ్ళు తీసుకున్నటువంటి టెన్షన్స్ వలన కానీ, లేదా స్థిరంగా ఒక దగ్గర కూర్చోవడం వలన కానీ, వీటన్నిటి వలన అనేక రకాల వలన వాళ్ళ యొక్క ఆరోగ్యం ఎంతవరకు పాడవుతుంది అనేటువంటి విషయం చెప్పడం చాలా 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 ఆనందం మా కాలేజ్కి. ఇది లయన్స్ క్లబ్ కాకినాడ సఖి తరపున ఏర్పాటు చేయడం జరిగింది. వారికి కూడా మా కళాశాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు డాక్టర్ గారు ఎలా చేయాలి, ఎలా చేస్తే కరెక్ట్గా ఉంటుంది అన్నది మనం స్టూడెంట్స్కి ఇవాళ చెప్పడం జరిగింది. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా విని చాలామంది దీన్ని నేర్చుకోవడం కూడా జరుగుతుంది. ఇదేంటంటే మనకు ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా కానీ ఇలాంటి ఒక పరిస్థితి మనం ఎదురు చూస్తాం. అంటే మనం జరిగే అవకాశం ఉంటుంది. సడన్గా ఒక వ్యక్తి కదలిక లేకుండా, స్పృహ లేకుండా పడిపోవడం. సో అలాంటి వ్యక్తి ప్రాణాన్ని కాపాడే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. ఆ మెథడే సిపిఆర్ అంటాం. దాన్ని ఒక డాక్టర్, మెడికల్ టీమే కాకుండా ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరూ చేయాలి, తెలుసుకోవాలన్న లక్ష్యంతో ఇవాళ మనం చేపట్టింది. యంగ్ విద్యార్థులకు, కాలేజ్ స్టూడెంట్స్కి ఇది నేర్పిస్తే అది చాలామందికి ఉపయోగపడుతుంది, వాళ్ళు చాలామందికి చెప్పగలరు అన్న ఆశయంతో ఇవాళ ఇది చేసింది. చాలా సక్సెస్ఫుల్గా నడిచింది. స్టూడెంట్స్ కానీ, లేదా మేనేజ్మెంట్ నుంచి కానీ, లయన్స్ క్లబ్ నుంచి కానీ మంచి కోఆపరేషన్ దొరికింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటివన్నీ ఇంకా కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. కాకినాడ సఖి చేస్తున్న 100 రోజుల సేవాయజ్ఞంలో 80వ రోజు సేవాయజ్ఞంగా కార్డియో అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగిందండి. ఐడియల్ కాలేజ్ వాళ్ళు యాజమాన్యం అంతా మనకి చాలా సపోర్ట్ చేశారు. డాక్టర్ గారు పనిరాజు గారు మనకి చాలా సపోర్ట్ చేసి 1.5 to 2 hours క్లాస్ చెప్పారండి. అవేర్నెస్ ప్రోగ్రామ్ సిపిఆర్ మీద అంతా చెప్పడం జరిగింది. పిల్లలు చాలా బాగా తీసుకున్నారని మాకు చాలా సంతోషంగా ఉన్నది. సహకరించిన క్లబ్ సభ్యులందరికీ, కాలేజ్ యాజమాన్యానికి, డాక్టర్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్ అండి.